తిరుమలలో భక్తులు జుట్టు ఎందుకు ఇస్తారో మీకు తెలుసా? మొట్టమొదట వెంకటేశ్వర స్వామి ఒక చీమల పుట్టలో ఉన్నప్పుడు బ్రహ్మదేవులు ఒక ఆవు రూపంలో మారి ప్రతిరోజూ చీమల పుట్ట దగ్గరికి వచ్చి పాలు ఇచ్చేవారు. అది గమనించిన ఆవుల కాపరి ఆవు మీదకి తన గొడ్డల్ని విసురుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆవుకి అడ్డంగా నిలబడతాడు. దాంతో వెంకటేశ్వర స్వామి తలకు తగిలి రక్తం కారుతుంది. కొన్నాళ్ళకి ఆ దెబ్బ తగ్గిపోతుంది. అక్కడ వెంట మాత్రం రావు. వెంకటేశ్వర స్వామి కొండమీద పడుకొని ఉండగా ఆకాశ మార్గంలో వెళ్తున్న నీలాదేవి అనే ఒక గాంధర్వకన్య వెంకటేశ్వర స్వామిని చూసి కిందకి వస్తుంది. స్వామివారి తలకి తగిలిన దెబ్బను చూసి ఎంతో బాధపడి తన తలనుంచి కొన్ని వెంట్రుకలను తెంపి వెంకటేశ్వర స్వామికి ఇస్తుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా అంటారు: నేను అందంగా కనిపించడం కోసం నీ అందాన్ని పాడు చేసుకున్నావు కదా. కలియుగంలో కొండమీదకి వచ్చిన నా భక్తులు తమ జుట్టును ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది. ఆ జుట్టు యొక్క శక్తి అంతా వేరే భూలోకంలో ఉంటే నీకు దక్కుతుంది అని చెప్తారు. విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవి. గోవి.